వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిచయం అక్కర్లేని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో అధినేత వెంట కీలకంగా రాజకీయాలలో నిమగ్నమైనటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి పరిచయం అవసరం లేదు. ప్రభుత్వ విద్యా విధానాన్ని తుంగలో తొక్కి ప్రైవేటు విద్యా విధానాన్ని అందలమెక్కించినటువంటి ఘనత పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో 82 చీకటి జీవోల ద్వారా తన విద్యా సామ్రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తింపచేశాడు. ప్రభుత్వ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయకుండా పాతాళానికి తొక్కినటువంటి చరిత్ర పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్కుతుంది. వాటన్నిటితో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా దొడ్డిదారిన ఎమ్మెల్యేగా కూడా గెలిచి మన పైన రాజకీయ గుదిబండ ముద్రను వేసినటువంటి చరిత్ర పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్కుతుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య అని ప్రకటించినటువంటి కేసీఆర్ గారు కేజీని పట్టుకోలేదు, పీజీని పట్టుకోలేదు. కేవలం పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అభివృద్ధిపైనే బీఆర్ఎస్ పార్టీ విద్యా విధానం నిధులన్నీ కుమ్మరిచ్చింది. అసలు తెలంగాణలో విద్యా విధానం ఎందుకు కుంటుపడింది? జీవోఎంఎస్ 1 ఆఫ్ 1994 ఎక్కడెళ్ళింది? సెకండరీ విద్యా విధానంలో రూపొందించినటువంటి ఒక మోడల్ విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి చెందలేదు? దీనికి బాధ్యులెవరు? బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా కౌంటర్ ఇస్తుందనేటటువంటి ప్రశ్నించేటటువంటి ప్రతి తెలంగాణ వాదికి బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్క జవాబు కూడా రాని పరిస్థితి. అసలు కేజీ టు పీజీ విద్యా విధానం పైన కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలుంటే విద్యా విధానంతో పాటు దేశవ్యాప్తంగా కూడా విద్యను అంటిపెట్టుకోనున్నటువంటి అన్ని వ్యవస్థలు వ్యతిరేకించేటటువంటి పరిస్థితి. సూర్యాపేట సాక్షిగా కేజీ టు పీజీ విద్యా విధానము ఫ్రీగా ప్రకటించలేమనేటటువంటి అంశంతో పాటు ఉపాధ్యాయ విద్యార్థి వర్గాలు అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఇదే అంశంపై ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో చర్చ కొనసాగుతుంది. మనతో పాటు జీవన్ ఆల్ యూనివర్సిటీ ఏబీవీపీ కన్వీనర్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటాడు. మేడా సీను ఎన్ఎస్యుఐ ఉస్మానియా యూనివర్సిటీ కన్వీనర్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నాగరాజు గారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మేడా సీను, మొదటగా మీతో ప్రారంభిద్దాం. 10 సంవత్సరాల విద్యా వ్యవస్థ విధ్వంసానికి ఎవరిని బాధ్యత చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? నమస్కారం అన్న. మొదటగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యా విధానాలపైన, ప్రభుత్వ ఉద్యోగాలపైన, ప్రభుత్వ పాఠశాలపైన దృష్టి పెట్టకుండా కేవలం ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ మనకి లాభం వస్తుందని ఆలోచన విధానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వాలు, ఆ తరహాలోని ప్రాజెక్టులు, కమిషన్లు, పెట్టుబడులు, లాభాలు అనే తరహాలు గడిచిన 10 ఏళ్లు వారి పరిపాలన కొనసాగించింది. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఉండేటువంటి ముసలబ్బ నుంచి పట్టణాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి, ప్రభుత్వ, ప్రైవేటు, బిజినెస్ మ్యాన్ తో సహా వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ముగ్గు చూపింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఒకవేళ మీరు అనుకున్నట్టు గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా విధానాలపైన సముచిత స్థానం కల్పిస్తూ పేద బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి లోకానికి అవకాశాలు, అదే విధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని తొలగించి విద్యా విధానాలపైన ఫోకస్ పెట్టుంటే
ఈనాడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాంటి గతి వచ్చిండేది కాదని చెప్పేసి కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఈ రోజు ఆ విధంగా వ్యవహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రజలే ఏరుకోరి ఇలా ఏ ప్రభుత్వం అయితే ఏర్పడితే ప్రజలకు లబ్ధి చేకూరుతుందో, ఏ ప్రభుత్వం ఏర్పడితే కుటుంబానికి ఇద్దరు చెప్పినట్టు ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ప్రైవేటు అదే విధంగా నైపుణ్య స్కిల్స్ ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు విశ్వసించారు. ఆ విధమైనటువంటి నమ్మకాన్ని విశ్వసించడానికి, ఆ విధమైన నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపడం కూడా ఇలా ప్రజలు కూడా విశ్వాసాన్ని తెలియజేశారు. ఎస్ జీవన్ గారు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ బీజేపీ ప్రభుత్వము రూపొందించినటువంటి విద్యా సంస్కరణలు తెలంగాణలో అమలు కాలేదు. దానికి ఎవరిని బాధ్యత వహిస్తారు? జీవన్ గారు, జీవన్ నా వాయిస్ వస్తుందా మీకు? ప్లీజ్. ఇప్పుడు వినబడుతుంది సార్. ఎస్, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విద్యా సంస్కరణల పేరుతో ఎన్నో మార్పులు తెచ్చింది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్యా సంస్కరణలు ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? 10 ఏళ్ల పాటు అందరికి కూడా తెలుసు, రాష్ట్ర 10 సంవత్సరాల పాటు రాక్షస పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ విశ్వవిద్యాలయాలను కంప్లీట్ గా నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థని మొత్తము దోపిడి, ఈ రోజు అనురాగు మల్లారెడ్డి యూనివర్సిటీల వాళ్ళ మంత్రుల చేతిలో పెట్టి, పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో పెట్టి ఈ రోజు విద్యా వ్యవస్థని విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిండు. ఈ రోజు యూజీసీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయకుండా అడ్డుపడిన వ్యక్తే ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలము ఈ రోజు విద్యా వ్యవస్థ కూడా బాగుపడది. విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఈ రోజు బిజినెస్ మాఫియా తయారు చేసినది ఈ రోజు విద్యార్థి లోకం భావిస్తుంది. ఈ రోజు విద్యార్థులను మామూలుగా చదువుకునే విద్యార్థులు కూడా లక్షల రూపాయలు ఈ రోజు స్కూళ్ళలో కూడా ఫీజులు తీసుకున్నట్టు తయారు చేసిన వ్యక్తే ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చెవుల మొత్తుకొని ఈ రోజు రాక్షస పాలన చేపించినటువంటి ఇలాంటి కొంతమంది వ్యక్తులని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చినాకైనా ఈ రోజు విశ్వవిద్యాలయాలు బాగుపడతాయంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రాష్ట్రంలో. విశ్వవిద్యాలయాలు ఇలాంటి అనురాగు మొత్తం కబ్జాల ల్యాండ్లు కేవలము ప్రభుత్వ భూములను ప్లేసులల్లా యూనివర్సిటీలు కట్టినా కానీ ఈ ప్రభుత్వము మొత్తం కూడా దున్నేసి ఏ రైతులో ఆ రైతుకే మేము అప్పయ్యే బాధ్యత మాదని చెప్పి ప్రగల్భాలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని చోద్యమే చూస్తుంది తప్ప మరొకటి చేయట్లేదని ఈ రోజు విద్యార్థులకు భావిస్తుంది. మార్పు రావాలని మేమందరం కూడా భావిస్తున్నాము. విద్యార్థులందరూ కూడా ఈరోజు సొసైటీల పేరు మీద కేవలము ఫీజుల దందా చేసుకుంటా శవాల మీద పేలాలు ఏరుకున్న పైసల రూపంగా ఎదుర్కొంటున్నారు ఈ రోజు విద్యా వ్యవస్థలని. కేవలం కార్పొరేటు మాఫియా మాత్రమే తయారైనాయి. ఈ రోజు సేవా దృక్పథం 1982 యాక్ట్ ప్రకారం సేవా దృక్పథంతో ఈ రోజు సొసైటీలు పెట్టి నడిపించాలని తీసుకున్న యాక్టు ఈ రోజు దీన్ని కేవలం మాఫియాగా, కేవలం కార్పొరేటు శక్తులుగా తయారు చేసినని మేమందరం కూడా భావిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. కాబట్టి మార్పు కోసమే విద్యార్థి లోకం ఎదురు చూస్తుందని తెలియజేస్తున్నాం. ఎస్, మేడాసీను గత ప్రభుత్వంలో ప్లీజ్ ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్నగారు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం, కానీ ఒక చిన్న మార్పు ఉందన్న. విషయం ఏంటంటే, గత ప్రభుత్వాలు ఏదైతే వ్యవహారశీలి ఏదైతే ఉందో ప్రతిరోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థి నిరుద్యోగులు మరియు విద్యార్థులు ఆ కళాశాలలు ఆ కార్పొరేషన్ యూనివర్సిటీలలో సమస్యలు, మౌలిక సమస్యల మీద నిరంతరం అటు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అక్కడ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్టైనా కానీ ఏనాడు కూడా ప్రభుత్వం ఒక్క రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే యూనివర్సిటీ కాడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పక్షాన మేమున్నా అని చెప్పేసి ఏనాడు కూడా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు భరోసా కల్పించిన దాఖలాలు గత ప్రభుత్వాలు. కానీ నేడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజల ప్రభుత్వం గడిచిన నెల క్రితం ఇదే మన మల్లారెడ్డి యూనివర్సిటీలో అక్కడ విద్యార్థులు మౌలిక వసతులే కావచ్చు,
ఫుడ్ విషయమే కావచ్చు, ఫీజుల విషయాలు కావచ్చు, అరాకొర ఉన్నాయని చెప్పేసి సమస్యలు అని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే అక్కడికి అన్నగారు అన్నటువంటి మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రహిత్ అన్న గారు అక్కడికి వెళ్ళి అక్కడ విద్యార్థుల పక్షాన నిలబడి వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని మీ పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకుంటున్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో వాటిని అడ్డు కూడా అడ్డుకట్టు వేసి మీ పక్షాన మీ ఉంటా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ వారధిగా ప్రభుత్వానికి ఒక భరోసాగా అక్కడికి వెళ్ళి విద్యార్థులకి నమ్మకాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 10 ఏళ్లలో ఏ ఒక్క ఎమ్మెల్యే గానీ, ఏ ఒక్క ఎమ్మెల్సీ గానీ, ఏ ఒక్క మంత్రి గానీ ప్రైవేట్ యూనివర్సిటీలకే గానీ ప్రభుత్వ యూనివర్సిటీలకే గానీ వచ్చి విద్యార్థుల పక్షాన ఒక భరోసా కల్పించిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు. కానీ ఇక్కడ ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన, వృద్ధుల పక్షాన, మహిళా పక్షాన, కర్షకుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసా ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ దాకా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ఇక్కడ జీవో నంబర్ 46 మీద ఏదైతే కానిస్టేబుల్ విద్యార్థులు వాళ్ళ సమస్యలు విలపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఒక ప్రభుత్వ వారధిగా ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటన్న గారు యూనివర్సిటీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులందరితో కూడా ముఖాముఖిగా అక్కడ సమావేశం ఏర్పడి వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం. ఇలా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే తీసుకున్న దాఖలు ఉన్నాయి. దానికి సమాధానం ఏంటి? మేము గడిచిన 4 నెలలు మాకు టైం ఇచ్చినని ఈ 4 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఎంతో దగ్గర ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాంటి ఒక మంచి వాతావరణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. గడిచిన 10 ఏళ్ళలో ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ కి మీరు కూడా చూశారు ఎన్నోసార్లు మేము జీవనన్న ఇదే ప్రభుత్వం మీద కొట్టాడుతున్నప్పుడు, ఇదే రోడ్ల మీద అరెస్ట్ అయినప్పుడు, ఇదే యూనివర్సిటీ సమస్యల మీద రోడ్డు మీదకి ఎక్కినప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి ఇదే యూనివర్సిటీ నుంచి ఎంతో మంది కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ విప్పులుగా పోయినటువంటి వ్యక్తులు ఏనాడు కూడా మా సమస్యలని గౌరవనీయులు అంటే మాజీ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకువెళ్ళిన దాఖలు ఎక్కడ కూడా. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేవలం మా సమస్యలు మీరు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మా సమస్యల కోసం మేము బంధువులు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రజా దర్బార్ ఉంది. ఆ ప్రజా దర్బార్ గారికి వెళ్ళి ఎవరు వాళ్ళ వినతి పత్రం ఇచ్చుకుని ఆ సమస్యకు పరిష్కారం అవుతున్నటువంటి ఒక మంచి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అన్న. ఎస్ జీవన్, గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పాటు అనురాగ్ యూనివర్సిటీకి అనుకూలంగా 80కి పైగా డార్క్ జీవోలు విడుదల చేసినట్టు కొన్ని సమాచారం ఉంది. అసలు డార్క్ జీవోలు ఉపయోగించి ఒక ప్రైవేటు విద్యా సంస్థను డెవలప్ చేయవలసిన అవసరం ఏముంది? ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీసం టాయిలెట్లు లేకుండా కూడా జాతీయ స్థాయిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించవలసినటువంటి అంశం, ఆవశ్యకత, దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణకు ఏమొచ్చిందంటారు? మంచి పాయింట్ చెప్పారు సార్. వాస్తవాలు కూడా ప్రజలందరూ కూడా తెలియాలి. ఈ రోజు కంప్లీట్ గా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ 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 అని తిడుతున్నాం. ఈ రోజు కేసీఆర్ ని ఇంత ఘోరంగా అంటే కేసీఆర్ చెవులో చెప్పి 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 ఈ రోజు విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కంప్లీట్ గా నిర్వీర్యం చేసింది ఇలాంటి నీచ నికృష్టమైన వ్యక్తి ఈ పల్లారాజేశ్వర రెడ్డి. ఎందుకోసం అంటే అప్పుడు కాలం లవణ పట్టా అని చెప్పేసి భూములు రైతులకు ఇచ్చేసి మీరు పండించుకోరి, ఎప్పటికైనా గవర్నమెంట్ భూమి అని చెప్పితే వీళ్ళందరూ కలిసి దీనికి ధరణి పెట్టి దాని తర్వాత ఎంఆర్ఓలను, కలెక్టర్లను బెదిరించి ఈ యొక్క భూమిని అంతా కూడా మొత్తం ఆక్యుపై చేసేసి కంప్లీట్ గా కబ్జాగా చేసి అక్కడ యూనివర్సిటీ భూములలో ల్యాండ్లు, బిల్డింగ్లు ఒక 10 అంతస్తులు 10 అంతస్తులు లేపి ఇదంతా నా భూమి అని చెప్పి ఒక వాతావరణాన్ని సృష్టించింది పల్లారాజేశ్వర రెడ్డి. అదే విధంగా ఈ యొక్క బీటెక్ మంచి విద్యని, ఒక సేవా దృక్పథం చేసినటువంటి విద్యని కూడా కంప్లీట్ గా కేవలం డొనేషన్ల పేరు మీద ఈ డొనేషన్ సృష్టించి ఈ రోజు రాష్ట్రంలో 190 కాలేజీలను కూడా అన్నిటినీ కూడా ఈ రోజు కేవలం బిజినెస్ పర్పస్ కార్పొరేట్ మాఫియా తయారు చేసిన వ్యక్తి ఈ రోజు పల్లారాజేశ్వర రెడ్డి. కంప్లీట్ గా చూసుకుంటే ఈ రోజు ఏ బీటెక్ కాలేజ్ చూసినా కానీ పల్లారాజేశ్వర రెడ్డి సపోర్ట్ తోటే ఈ రోజు స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటుంది. ఈ రోజు పల్లారాజేశ్వర రెడ్డి సంక్షేమ భవన్ కు తీసుకోవాల్సిన టోకెన్ సిస్టాన్ని ఈ రోజు పల్లారాజేశ్వర రెడ్డి కలిసిన బీటెక్ కాలేజీకి మాత్రమే, డిగ్రీ కాలేజీకి మాత్రమే
టోకెన్లు ఇచ్చేది ఎవరు? సంక్షేమ భవన్లు ఇవ్వాలి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ మీద. కానీ కంప్లీట్ గా పల్లా రాజేశ్వర రెడ్డి టోకెన్లు పంచడం అంటే ఇది మా బీఆర్ఎస్ టోకెన్స్ తీసుకో లేకుంటే మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీలన్నింటినీ కూడా ఈ అంటే బీఆర్ఎస్ సంబంధం ఉన్న కాలేజీలు మాత్రమే నడిచే విధంగా ఆపోజిట్ ఉన్నటువంటి కామన్ ఉన్నటువంటి కూడా మీరందరూ బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తే మీకు స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్. ఈ రోజు కరోనా తర్వాత దాదాపు ఈ యొక్క ప్రభుత్వం చేపట్టి 390 కాలేజీలు మొత్తం క్లోజ్ చేసే విధంగా చేసిన వ్యక్తి పల్లా రాజేశ్వర రెడ్డి. ఈ రోజు స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలలు అవుతున్నా కానీ వచ్చిన 100 రోజులలో మేము ఇస్తామని చెప్పి ప్రగల్భాలు మాట్లాడిన ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నా కానీ ఈ రోజు చాలా వరకు కూడా గురుకులలో ఉద్యోగాలు వచ్చినాయి, పోలీసు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ సర్టిఫికేట్ కోసం వెళ్తే మీకు జాబ్ వచ్చిందిగా మీరు కట్టనంటారు. అరే జాబ్ వచ్చిన 4 రోజులకు అంటారు కానీ జాబ్ రాగానే కట్టరు కదా. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఈ రోజు కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థలు అన్నింటిలో కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు అప్పు చేసి కడదామన్నా కానీ అప్పు ఇచ్చే నాదులు లేక, నమ్మకం లేక పిల్లలంతా అగమగం అవుతారు. ఈ రోజు దాదాపు ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 1000 టీసీలు తీసుకోలేక అట్నే పెట్టి అండర్టేకింగ్ తీసుకొని ఈ రోజు కానిస్టేబుల్ ఉద్యోగాలలో పోయి ఈ రోజు ట్రైనింగ్ తీసుకుంటారు. జైలు గురుకులలో కూడా అండర్టేకింగ్ తీసుకొని ఈ రోజు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫామ్ ఇంటర్వ్యూలు చేసిన ఉన్నది ఈ రోజు చరిత్ర. ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ రోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. ఎందుకు ఇవ్వరంటే ఇది గవర్నమెంట్ కాబట్టి ఇవ్వరు. ఈ రోజు అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీకి కంప్లీట్ గా 2019 నుంచి 2023 వరకు కూడా కంప్లీట్ గా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారు. ఈ రోజు కేవలం భూదందలే కాకుండా ఈ రోజు స్కాలర్షిప్ పిల్లలకు అందాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా కంప్లీట్ గా దోచుకు తింటుంది ఎవరంటే ఇలాంటి వ్యక్తులు, పల్లా రాజేశ్వర వ్యక్తులు. ఇలాంటి నీచులు ఈ రోజు విద్యా వ్యవస్థలు ఉంటే విద్యార్థుల జీవితాలన్నీ కూడా ఆగమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలు. ఇంత మొన్నడు కూడా గురునానక్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ పెడితే యూజీసీ దాన్ని ఆపింది. గవర్నర్ కూడా దానికి సంతకం పెట్టలేదు, దాన్ని ఆపారు. కానీ ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ కూడా దర్యాప్తు చేయాలి. అవన్నీ పెట్టినవి కూడా ఫేక్ సర్టిఫికేట్ అని కూడా ఆనాడు ఇదే రాజు న్యూస్ లో కూడా ప్రకటించడం జరిగింది. 2022లో రాజు న్యూస్ లో అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీలను కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అవన్నీ కూడా తీసి ఈ 2 యూనివర్సిటీల పైన మరొకసారి ఎంక్వైరీ కమిటీ చేసి ఇవి దర్యాప్తు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మేడాసీను జీవన్ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రపోజల్ ప్రభుత్వం ముందు పెట్టారు. అనురాగ్ యూనివర్సిటీ మరియు మల్లారెడ్డి యూనివర్సిటీల కబంధ ఆస్థాలలో వేలాది ఎకరాల సీలింగ్ ల్యాండ్లు, ప్రైవేటు భూములు కబ్జాకు గురయ్యాయనేటటువంటి అభియోగం. రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో కొద్దిగా అల్చల్ చేసినా కానీ అనురాగ్ యూనివర్సిటీని ఆచూకీ కూడా వెళ్ళలేదు, టచ్ చేయలేదు. మీరు అంటే రూలింగ్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది? విద్యా వ్యవస్థ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి విధ్వంసాలపైన విచారణ కొనసాగుతుందా, లేదు అంటనంటే యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ ఫార్మెట్ లో వెళ్ళిపోతారా? లేదన్నా, అలాంటి వ్యవహారశీలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లేదు. ఈ తరహాలో ఉన్నప్పుడు ఇందాక అన్నగా చెప్పినట్టు స్కాలర్షిప్ల విషయాలు అయితే ఫీజు విషయాలు అయితే ప్రభుత్వం వెళ్తాది కరెక్ట్ 3 నెలలు కాలేదు. ఈ 3 నెలల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ జరుగుతుంది. అకార్డింగ్ టు లా అండ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. రెండోది వచ్చేసేసి ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఈ అనురాగ్ యూనివర్సిటీ మీద, ఈ పల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో, ఈ 2 యూనివర్సిటీలలో దానితో పాటు గత ప్రభుత్వ యూనివర్సిటీలను పక్కదో పట్టించి ప్రభుత్వ యూనివర్సిటీలకి నిధులు కేటాయించకుండా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలకి భూములు దారాదత్తంగా ఇచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూ కబ్జాదారులైనటువంటి భూములు ఏవైతే
వాటికి లీగల్ గా నోటీసులు ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు చొరవ చూపించిందో వాటన్నిటిని కట్టడి చేయడం కోసమే అన్న కాంగ్రెస్ పార్టీ ఆయన కొట్లాడింది. ఆ విధంగా కొట్లాడినప్పుడు ఇలా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎందుకు వాటి మీద చర్య తీసుకోకుండా చెప్పేసి మీరెందుకు అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ మాకు అసలు కొట్లాడిందే మీరు దాని మీద ప్రధాన సమస్యనే మాకు అక్కడ అన్న. ఇలా ప్రభుత్వ యూనివర్సిటీలో కొరత ఉన్నది, ప్రభుత్వ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ యూనివర్సిటీ డెవలప్మెంట్ కి ముందు తీసుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు మీరు అనుమతిస్తున్నారని చెప్పేసి ముందు కొట్లాడిందే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ సమస్యను ఎందుకు పరిగణలోకి తీసుకోదు, ఆ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపించలేదు, ఆ సమస్య వల్ల ఎంతమంది అయితే విద్యార్థులు ఎంతమంది అయితే పేద కుటుంబాలు నష్టపోతారో వాళ్ళకి ఎందుకు ఒక మార్గాన్ని చూపించారు? తప్పకుండా రాబోయే రోజుల్లో ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు చదువుకుంటే విద్యార్థుల మీద ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, ఆ ఫీజుల కొరతనే కావచ్చు, దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటది. అది అందరి పక్షాన ఉంటది. దానితో పాటు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో మొదటి నుంచి కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే విషయంలో కావచ్చు, ప్రభుత్వ విద్యార్థులు సాధించుకునే విషయంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలే ఉండదు. ఒక విద్యార్థి చెప్తున్నాను, ఏ ప్రభుత్వాలనే ఉండదు. కానీ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలలో ఎలాంటి అవకతవకలు కానీ మొదట ప్రశ్నించేది ఉస్మానియా యూనివర్సిటీ. ఇలాంటి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మీరు లాస్ట్ మంత్ చూసే ఉంటారు. కొడంగల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, చదువుకుంటున్న విద్యార్థి నిరుద్యోగులకి ఒక్కొక్క విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఏ జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఫుల్ఫిల్ గా ఫిలప్ అనేది జరగదు. కానీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగికి ఒక ఉపాధి అవకాశం కల్పించాలంటే వారికంటూ ఒక నైపుణ్య స్కిల్, ఒక సాంకేతిక స్కిల్ మన ప్రభుత్వం నుంచి వారికి నేర్పిస్తే ఖచ్చితంగా వారే ఒక ఎంటర్ప్రీనర్ గా, ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఒక దహాగా ఉంటాయని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఎస్ జీవన్, ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కోసం ఎన్నో జీవోలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ జీవోలన్నీ కనుమరుగయ్యాయి. ముఖ్యంగా మనం 91 కానివ్వండి, 780 కానివ్వండి, చాలా వరకు సంస్కరణల పేరుతోని ఎస్ఎస్సి విద్యా విధానాన్ని బలోపేతం చేయాలనేటటువంటి చట్టాలు రూపొందించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాటిపైన పూర్తిగా కూడా నిర్లక్ష్యం కొనసాగింది. పునరుద్ధరించాలంటారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది ఎలా కోఆర్డినేట్ చేస్తుంది, ఎలా మానిటర్ చేస్తుంది? సార్ మీరు చెప్పినట్టు కూడా అది ఎందుకోసం అంటే ఫస్ట్ ఈ జీవో ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి అధికారంలోకి వచ్చే ముందు ఒక 6 డిమాండ్లను పెట్టింది, 6 హామీలను పెట్టింది. 6 హామీలలో 5వ హామీ అయినటువంటిది ఏంటిదంటే ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒక్కొక్క విద్యార్థికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, ఈ రోజు రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా 5 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రతి విద్యార్థికి కేటాయించే విధంగా అన్ని విధాలుగా కేటాయించారుగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్, అదే విధంగా ఆఖరికి ఒక హాస్టల్లో గురుకుల వ్యక్తి ఉంటే అందులో సబ్బు కొనుక్కోవడానికి కూడా మీకు కేటాయిస్తున్నాం. దాంతో పాటు హెల్త్ కార్డు కూడా 2 లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇవన్నీ కూడా అమలు చేసినప్పుడు, ఈ రోజు ఉచిత బస్సు పెట్టినప్పుడు, 200 యూనిట్లు పెట్టినప్పుడు ఇది ఎందుకు మర్చిపోయారు అనేది మా ఒక డిమాండ్ సార్. మీరు చెప్పిన పాయింట్ వస్తున్నాం. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది ఈ రోజు కంప్లీట్ గా ఈ రోజు పిల్లలందరినీ కూడా ఈ రోజు ఎన్నో జీవోలు కూడా ముందుకెళ్తున్నా కానీ కేవలము ఈ రోజు ఎక్కడైతే అమలు కావాలనో, ఎక్కడైతే విద్యార్థులకు అందాల్లో అక్కడ మాత్రమే తప్పు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రజాప్రతినిధులు అనే వ్యక్తులు ఈ రోజు సిన్సియర్ గా ఆనెస్ట్ గా పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లను ఈ రోజు గ్రూప్ 1 కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అడ్డుకొని ఈ రోజు కేవలం ప్రజాప్రతినిధులు ఈ రోజు వాళ్ళకి కావాల్సినటువంటి టెండర్ల కోసము ఈ రోజు మన ఎస్ఎస్ లో చూసుకుంటే కొన్ని ఏరియాలలో మధ్యాహ్న భోజనం ఉంది. మధ్యాహ్న భోజనంలో కూడా
అవకతవకలు జరుగుతున్నాయి, నాసి రకమైనటువంటి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు అయితే హాస్పిటల్ వాడి కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా కేవలం ఈ రోజు ప్రజాప్రతినిధులు ఇలాంటి అంటే ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు, కానీ ఎందుకు ఎన్నుకుంటారు కూడా ఆ గల్లపట్టి అడగాలనేది మర్చిపోతారు. కేవలము ధనార్జన ధ్యేయంగా మాత్రమే ఈ రోజు ప్రజాప్రతినిధులు తయారవుతున్నారు. కంప్లీట్ గా ఈ రోజు టెండర్ల రూపంలో గానీ వాళ్ళకి కావాల్సిన కార్యకర్తల కోసం గానీ ఈ రోజు ఎన్నో అవకతవకలు కంప్లీట్ గా మనకు సుస్పష్టంగా కూడా మనకు కనబడుతున్నా గానీ ఈ రోజు ప్రజలు చైతన్యం, ఓటు వేసేందుకు చైతన్యం వస్తలేదు, అదేవిధంగా అడిగేందుకు కూడా చైతన్యం రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అదే మన ఎవరికి బాధ అవుతుందో, ఎవరి పిల్లవాడికి అయితే ప్రాబ్లం అవుతుందో ఆ తండ్రే కాదు మాట్లాడాల్సింది, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. అప్పుడే మనందరం కూడా ఈ జీవోలన్నీ కూడా అమలైతాయి. ఈ రోజు కేవలం జీవోలన్నింటినీ కూడా పక్కన పెట్టి చింపి కాగితాల లెక్క పెడుతున్నారు ఈ రోజు ఎమ్మెల్యేలంతా. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ ములుగు ఏరియాల సీతక్క ఉన్న ఏరియాల ఈ రోజు సీతక్క గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నడుచుకుంటూ పోయారు ప్రతి ఒక్క అడవుల నుండి గిరిజన బిడ్డల దగ్గరికి. ఎందుకు మరి అక్కడ రోడ్లు ఎందుకు వేయిస్తలేరు, అక్కడ ఎందుకు రోడ్లు వేస్తలేరు, అది ఎందుకు చైతన్యం చేస్తలేరు? ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, సీతక్క ఇప్పుడు మినిస్టర్ కదా. ఈ విధంగా ప్రతి విషయాన్ని క్లుప్తంగా విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ప్రతి విషయాన్ని కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి ఇలాంటి వాడు ఉన్నాడు కదా, ఈ గవర్నమెంట్ అంతా కూడా మళ్ళొకటి ఇలాంటి వాడు రాకుండా ఉండేటట్టు ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో ప్రతి జీవో సుస్పష్టంగా కూడా ఉంది, కానీ జీవోలను విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కేవలము ధనార్జన ధ్యేయంగా ఈ రోజు కొన్ని క్యాపిటలిస్టులు, కొంతమంది కార్పొరేట్ మాఫియాలు కంప్లీట్ గా ఇదంతా బిజినెస్ అని చెప్పి సేవా దృక్పథం కాదని చెప్పి సృష్టించడం వల్ల ఇప్పటికి కూడా మోడల్ స్కూల్స్ కానీ గురుకుల స్కూల్స్ కానీ డెవలప్ లేక కనీసం మౌలిక వసతులు దాదాపు వెస్ట్ మాడిపల్లి ఒకటి మహిళల జూనియర్ కాలేజ్ ఉంటది, పక్కనే మోడల్ స్కూల్ ఉంటది, వాళ్ళందరినీ కలిపి దాదాపు 3000 మంది ఉంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒకసారి ఎంఈసి, ఒకసారి సిఈసి, ఒకసారి ఎంపీసీ, ఒకసారి బైపీసీ అని చెప్పేసి 5 అవర్స్ వాళ్ళకు టైం టేబుల్ ఉంటది. ఒకేసారి అందరు వచ్చేంత అవకాశం కూడా ఫెసిలిటీ లేదు. వారందరి కలిపి కేవలం 10 మాత్రమే టాయిలెట్స్ ఉంటాయి. 3000 మందికి అంతుంటే నడిపోతున్నటువంటి జేబిఎస్ పక్కబొట్టి ప్రజా దర్బార్ అనే దాని పక్కబొట్టి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వెస్ట్ మాడిపల్లినే ఈ రోజు ఆ నిర్వీర్యమైన పరిస్థితి ఉంటే ఈ రోజు ఎక్కడ బాగుపడుతుంది? ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏం చూస్తుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఈ రోజు అన్ని చోట్ల కూడా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో పాటు నాగరాజు ఉన్నారు. స్కూల్ కూడా ఈ రోజు జూనియర్ కాలేజీలు ఒకటే దగ్గర ఒకటే క్యాంపస్ లో ఉంటుంటే ఈ రోజు ఏం చేస్తుందని మాకు ఒక ప్రశ్న. జీవోలన్నింటినీ జీవన్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జీవన్ మళ్ళీ వస్తాను. మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాగరాజుని తీసుకున్నాక మీ దగ్గరకు వస్తాను. నాగరాజుని తీసుకున్నాక మీ దగ్గరకు వస్తాను. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. నాగరాజు గారు, తెలంగాణ రాష్ట్రంలో పల్లారెడ్డి విద్యా సంస్థలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థలు, అనురాగ్తో పాటు ఇతర అతని సిస్టర్ కన్సర్న్స్ డెవలప్మెంట్ గురించి చీకటి జీవోలు 80కి పైగా తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యా విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా విధానం ఏంటేమో ప్రైవేట్ యూనివర్సిటీలుగా అంచెలంచెలుగా ఎదిగింది. దానిపైన ఒక విద్యార్థి సంఘంగా మీ ఆవేదన ఎట్లుంటుంది? ఒకటండి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. 2 తెలంగాణ రాష్ట్రం సాధించింది త్యాగాల తెలంగాణ, విద్యార్థులు అమరవీరులై త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ త్యాగాల తెలంగాణలో ఆనాడు ప్రభుత్వ యూనివర్సిటీలను మీరు బాగు చేయండి, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వండి, ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయండి, ప్రభుత్వ యూనివర్సిటీలలో మీరు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసి హాస్టళ్లను మెస్సులను బాగు చేసి విద్యార్థులు పరిశోధనల కోసం ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వ యూనివర్సిటీలను 1% కూడా ₹1 కూడా అభివృద్ధి కోసం కేటాయించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకి, అందులోనూ తమ అనుయాయులైనటువంటి
ఎవరైతే ఇప్పుడు పల్లా రాజశేఖర గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చింది. ఈరోజు ఆ యూనివర్సిటీల్లో వసతులు ఏంటి, విద్యార్థులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి, లేదనంటే తీసుకుంటున్న ఫీజులు ఏంటి, అక్కడ ఫీజుల మీద నియంత్రణ ఎవరు చేస్తారు, ఆ ఫీజులు వాళ్ళే ఎట్లా నిర్ణయించుకుంటా ఉన్నారు, దానికి అనుబంధంగా ఇంకొక కొన్ని కాలేజీల క్యాంపస్లు, దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు. ఈరోజు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న తర్వాత ఈరోజు ప్రభుత్వంలో తన అండదండలతోని ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీని సాధించారు, మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. సరైనటువంటి అక్కడ వసతులు కానీ, లేదంటే విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, ఆ ఫీజులకు సంబంధించిన అంశాలు కానీ ఏది కూడా తను ప్రభుత్వంలో ఒక పెద్దన్న పాత్రలాగా ఉన్నాడు కాబట్టి దానిని ఉపయోగించుకొని చేసుకున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో సరైనటువంటి సౌకర్యాలు లేవనేది మా అభిప్రాయం. రెండోది, ఇంకో పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని కూడా పూర్తిగా గతంలో మీరు ఇప్పుడు చెప్పారు, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని. ఆ ప్రభుత్వ పాఠశాల సరూర్నగర్ లో ఒక పాఠశాల పరిస్థితి గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వడమే కాకుండా కేసు నమోదు చేసింది. సరూర్నగర్ మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థినులుంటే ఒక్క మూత్రశాల అంటే ఒక్క టాయిలెట్ కూడా లేకపోవడం అనేటటువంటిది ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా స్పందించింది. ప్లీజ్. ఇదండి, అదే మీరు 600 మంది అంటున్నారు, అక్కడ ఉంది 2000 మంది అండి. సరూర్ నగర్ లో గర్ల్స్ జూనియర్ కాలేజు గతంలో ఒక పెద్ద ఇష్యూ అయింది. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి మండలం. ఆ రోజు 1500 మందికి పైగా కాలేజీ విద్యార్థులు, ఇంకో పక్కన ఉన్నటువంటి 600 మంది హై స్కూల్ విద్యార్థులు అందరూ ఉంటే ఒకే ఒక్క మూత్రశాల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులే స్వచ్ఛందంగా మాకు ఇక్కడ మేము కనీసం వాష్రూమ్ పోవడానికి వాష్రూమ్ లేనటువంటి పరిస్థితి ఉంది, తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం పెడితే మా ప్లేటు కడుక్కోవడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉందని చెప్పేసి విద్యార్థులే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ రోజు చెప్పినటువంటి అంశాలు దారుణంగా చాలా కీలకమైన అంశాలు విద్యార్థులు చెప్పారు. మాకు ఆ వాష్రూమ్కి పోకుండా మేము కొన్ని టాబ్లెట్లు తీసుకుంటున్నాను కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళు బాగు చేయలేదు, ప్రభుత్వ విద్యా సంస్థలను బాగు చేయకుండా, నిధులు ఇవ్వకుండా. ఇది ఒకటే కాదండి, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అత్యంత రాజకీయ కేంద్రంగా రాజకీయాలకి లేదంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందు భాగంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి, లేదంటే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, ఎక్కడ ఏ ఒక్క రూపాయి ఇచ్చారు? ఎన్ని పోస్టులు భర్తీ, పైగా ఈ పోస్టులన్నీ భర్తీ చేయకపోగా దీని మొత్తానికి కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును పెట్టి యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వ విద్యారంగాన్ని చంపేసిన తర్వాత ఎట్లాంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళ అండదండలతో, ప్రభుత్వ అండదండలతో వాళ్ళ యొక్క విద్యా సంస్థల్ని నడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీల్లోని అనుమతులు సరిగా లేకుండా కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఈ ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో ఆయన పల్లా వర్గమా లేదంటే ఇంకొక వర్గమా అనే ఈ పేర్లు పెట్టుకొని ప్రభుత్వం దగ్గర సరైనటువంటి అనుమతులు లేకపోయినా, ఈ JNTH సరైనటువంటి తనిఖీలు నిర్వహించలేకపోయినా ఆ పేరుతో కూడా ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. అందుకే ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని సావుదెబ్బ కొట్టి, ప్రభుత్వ విద్యా సంస్థలను సావుదెబ్బ కొట్టి, పాఠశాలను సావుదెబ్బ కొట్టి, యూనివర్సిటీలు మొత్తాన్ని బంద్ పెట్టి, సౌకర్యాలు కల్పించకుండా, నిధులు ఇవ్వకుండా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను నింపుకునే ప్రయత్నం. రెండోది మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎవరైతే ఈరోజు ఓట్లు అడుగుతున్నారు కదా నాయకులు, ఈ నాయకులు ఓట్లు అడిగే దగ్గర లేదంటే సామాన్య ప్రజలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీల దగ్గర, మైనార్టీల దగ్గర ఓట్లు అడుగుతున్నారు కదా, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలో ముందు అసలు ఈ వర్గాల విద్యార్థులకి అడ్మిషన్ ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడలేదు. ఎవరికైనా సరే ఒకటే ఫీజు అని చెప్పేసి నిర్ణయం చేశారు, అక్కడ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వర్తించమని చెప్పేసి నిర్ణయం చేశారు. అందుకే ఈరోజు ఓట్లకేమో రాజకీయ నాయకులుగా అందరు ఓట్లు కావాలి, కానీ వాళ్ళు విద్యా సంస్థలో చదివేటప్పుడు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేము రిజర్వేషన్లు ఇవ్వనే పేరుతో వాదించారు. రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారు, ఫీజులు తీసుకుంటామని చెప్పారు, అందరికీ ఒకే రకమైన ఫీజు అని చెప్తున్నారు. అందుకే దీన్ని ఎవరో నియంత్రణ చేయాలి. ఈ ఫీజుల మీద ప్రభుత్వం కూడా తక్షణం స్పందించాలి. ఇట్లా అనుమతుల్లో ఎలాంటి డొల్లతనం ఉన్నా, తప్పుడు జీవోలున్నా ప్రభుత్వం విచారణ చేసి, ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా బాధ్యుల మీద ఎవరు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మేడాసీను ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? తప్పకుండా దాంట్లో మీరు ప్రతిపాదన విషయాలు ఏవైతే ప్రతి ఒక్క విషయం, జీవనన్న గారు చెప్పిన విషయం కానీ, మీరు చెప్పిన విషయం కానీ, ప్రతి ఒక్క విషయం మీద కూడా ప్రభుత్వం పూర్తి ఆలోచన చేస్తుంది. దానికి అనుగుణంగానే ఆ సమస్యలకి పరిష్కారానికి ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా వాటి మీద చర్యలు అయితే తీసుకుంటది. ఇందాక అన్నగారు చెప్పిన ఏదైతే ఉందో ప్రతిపాదన, ములుగు జిల్లాకు వస్తే
గత 10 సంవత్సరాల నుంచి అదే ములుగు జిల్లాలో అదే అడవిలో ఆదివాసీ గిరిజనులు కనీసం వాళ్ళు వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్ట్ కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని చెప్పి కూడా కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గూడానికి ప్రతి తండాకి వెళ్ళి వాళ్ళకి అయినటువంటి సహాయం చేసినటువంటి సీతక్క గారు రైతులు ఖచ్చితంగా ఆ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో కూడా వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆదివాసీ ఏజెన్సీ ఏరియా ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉంటారో ఆ జిల్లాలలో కూడా ముట్టుకు ఆలోచన చేసి ఆ జిల్లాలని అభివృద్ధి తీసుకునే దిశ కూడా ముందుకుంటది. అదే విధంగా ఉద్యోగ అవకాశాలకు వస్తే గత ప్రభుత్వాలు 10 ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చినా గానీ మన ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఏర్పడ్డ 1 నెల రోజులకే అటు నర్సు ఉద్యోగాలు అయితేంది, ఇటు గురుకుల ఉద్యోగాలు అయితేంది, అటు కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితేంది, వాళ్ళకి నియామక పత్రాలు అందించి ఇలా ట్రైనింగ్లు పంపిన దాఖలాలు ఇలా ప్రభుత్వం అందింది. మేము చెప్తున్నాం, ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చిన 3 నెలలకే ఈ ప్రభుత్వం ఏదైతుందో ఇంత గొప్ప అవకాశాలు ఇంత అద్భుతాలు క్రియేట్ చేస్తే ఇంకా 4.5 ఏళ్ల పీరియడ్ ఉంది మాకు. ఈ 4.5 సంవత్సరాలలో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో, మేము ఏదైతే ప్రజలు హామీలు ఇచ్చామో, మేము ఏదైతే చేస్తామని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసామో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలా పూర్తి బాధ్యతతో సంపూర్ణంగా ఇలా ప్రజలకు అందే విధంగా కూడా ఇలా ప్రభుత్వం ముందు చెప్పేసి కూడా తీసుకుంది. ఇది ఒక నియంత పాలన కాదు, ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, ఈ కుటుంబ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా ఉంటారు. ఇలా ఇవాళ మీరు చూడండి, ప్రతి ఒక్క శాఖ, అటు ఆరోగ్య శాఖ తీసుకోండి, ఇటు హోమ్ శాఖే తీసుకోండి, లేకపోతే ఇరిగేషన్ శాఖే తీసుకోండి, లేకపోతే రోడ్ల శాఖే తీసుకోండి, ఏ శాఖ అయినా సరే ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్గులే సమాధానంగా ఉంటారు. ఆ శాఖలో సంబంధించిన ఎక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడ్డా కానీ వారు ముందుకు వచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారు. గతంలో ఇలాంటి ఎక్కడ చూసారో ఇవాళ ఇదే ఎడ్యుకేషన్ మీద మనం మాట్లాడుతున్నాం. అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో లీకేజ్ వ్యవహారాలు కావచ్చు, ఈ అంశాల మీద ఏ రోజైనా సరే ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఒక్కనాడే సరే సమాధానం చెప్పారా? ఏ ఒక్క రోజైనా సరే విద్యార్థుల పక్షాన నిలబడి ఒక ప్రెస్ మీట్ పెట్టారా? కేవలం గత ప్రభుత్వాలు శాఖలు మాత్రమే ఏర్పాటు చేసింది. ఆ శాఖలకు మంత్రివర్యులు మాత్రమే ఉన్నారు. కానీ పాలన మొత్తం వచ్చేసి కూడా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కనుసన్నలోనే వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు, వీళ్ళు మాత్రమే వ్యవహారశీలి అనిపించింది. కానీ నేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వ్యవహారశీలి ఎక్కడైనా కనిపించిందా మీకు? ముఖ్యమంత్రితో సహా జవాబుదారీగా ఉండే ప్రభుత్వమే ఇలా ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విధంగా ఉంది కాబట్టి ఇలా ప్రజలు విశ్వసించారు, ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఇవాళ చూడండి, ఈ 3 నెలల కాలంలో మన ఒకప్పుడు ప్రగతి భవన్ పోవాలంటే ఆ నుంచి జనరల్ మనకి ప్రగతి భవన్ పని లేకున్నా కానీ సమస్య చెప్పుకోవడం కాకుండా ఆ రూట్ లో వెళ్ళాలన్నా కానీ గతంలో మనం ఏదైతే తెలంగాణ రైతాంగ మూవ్మెంటే కావచ్చు, ఆనాడు నిజాం ప్రభుత్వమే కావచ్చు, నిజాం పాలన ఏ విధంగా అయితే దొరల గాడిలు, దేశముఖ్ గాడిలు, నిజాం గాడిలు ఏ విధంగా అయితే ఉండి అక్కడి నుంచి పోవాలని తలకే కింది దించుకొని మన చెప్పులు చేతులు పట్టుకొని పోయే దాఖలాలు ఏ విధంగా వచ్చినాం. ప్రగతి భవన్లు గతంలో 10 ఏళ్ళు ఆ విధంగా నిర్వహిస్తారు. కానీ నేడు ప్రభుత్వం ఏర్పడిన ఒకే ఒక్క రోజులోనే ప్రజల ప్రభుత్వం అయిపోయింది, ప్రజా దర్బార్ అయిపోయింది. సామాన్యుడు అక్కడికి వెళ్ళి వినతి పత్రం ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పుకొని పరిష్కార మార్గానికి వెతుక్కునే ఒక మార్గం. ఇలా ఎక్కడైనా వెళ్ళండి, అన్న అంటే మంత్రివర్యులు వస్తుంది, అన్న అంటే ముఖ్యమంత్రి వస్తుంది కదా. ఇలా తెలంగాణ వస్తుంది, అన్న నాకు ఈ సమస్య ఉందంటే ముఖ్యమంత్రి నేరుగా వస్తుంది కదా ప్రజల దగ్గరికి. చూడండి, రాబోయే రోజులు పార్లమెంట్ ఎలక్షన్లు గడిచిన తర్వాత ప్రభుత్వం ఇంకే విధంగా చేస్తున్నాం. 3 నెలలనే ఇన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు 4.5 ఏళ్లలో ఇంకెంత చేయగలుగుతుంది? ఎంత చేస్తుంది? ఇచ్చిన వాదనలే కాదు, చెప్పని కూడా చేసి ముందు కాంగ్రెస్ పార్టీ. జీవన్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని తండాలలో అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలుగా మారుస్తామన్నారు. ప్రతి గ్రామానికి ఒక ఉన్నతమైనటువంటి భవనంతో పాటు ఉన్నతమైనటువంటి విద్యా విధానాన్ని సమకూరుస్తామంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2 మేనిఫెస్టోలలో ప్రధాన శీర్షికలలో ప్రచురించింది. ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లో జరగలేదు. దానికి ఎవరిని బాధ్యత చేద్దాం? కంప్లీట్ గా నీ అదే చెప్తున్నా. ఈ రోజు కొంతమంది వ్యక్తులు సీఎం ని తన పని తను చేసుకోనియకుండా
విద్యా వ్యవస్థ మొత్తానికి సేవా దృక్పథంతో చేయాల్సిన దాన్ని అంతే కూడా బిజినెస్ కార్పొరేట్ మాఫియా తయారు చేసినటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీ సంబంధించిన వ్యక్తులు, ఈ రోజు పల్లారాజేశ్వరి వ్యక్తులు, వీళ్ళకి తొత్తులుగా చాలా మంది ఇంటర్మీడియట్ డిగ్రీలలో ఉన్నారు. వీరందరూ కలిసి ఈ రోజు విద్యా వ్యవస్థని మొత్తాన్ని కూడా ఈ రోజు నిర్వీర్యం చేశారు. విశ్వవిద్యాలయాలు కంప్లీట్ గా సంక్షోభంలో పెట్టారు. అదో గతిలా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చదువులు కొనసాగుతున్నాయి, ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా మనం మారాలంటే వీరు పెద్ద జీవోలు తీయాల్సిన అవసరం లేదు, పెద్ద కేబినెట్ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. వీరు ఒక మంత్రిని పెట్టాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వం కూడా ఒక మంత్రిని పెట్టడం అనేది చాలా మస్ట్ పని, కానీ అది మర్చిపోతున్నారు. సీఎం అనే వ్యక్తి అన్ని శాఖలు చేయలేడు. గతంలో ఉన్న సీఎంలు ఏ శాఖలు చేశారో అవన్నిటి కూడా ఒకసారి పునరాలోచించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏది ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచించి మొదటగా విద్యా శాఖ మంత్రిని నియమించాలని ఈరోజు విద్యార్థులు భావిస్తుంది. ఎందుకంటే సీఎం అనే వ్యక్తి చాలా పనులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 32 శాఖలు ఉన్నాయి. వాటన్నింటి కూడా అప్పుడప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. కానీ విద్యా వ్యవస్థ అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి ఈ రోజు గుండెకాయ లాంటిది. అలాంటి విద్యా వ్యవస్థను అధోగతిలో ఉన్నది. ఈ 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధోగతిలో సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు కొనసాగినాయి. కానీ ఇప్పటికైనా మారాలంటే, ఇప్పటికైనా ఈ రోజు విద్యార్థులు చదువుకు ఉద్యోగం రావాలంటే ప్రజా ప్రతినిధులు గాని ఈ రోజు పరిపాలించే నాయకులు మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు విద్యార్థి లోకం తెలియజేస్తుంది. ఈ రోజు మీరు కొత్త జీవోలు తీయకుండా ఉన్న జీవోలను మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి లోకం భావిస్తుంది. ఎస్ నాగరాజు గారు, పాఠశాలల ముసుగులో ప్రభుత్వ భూముల కబ్జా అనేటటువంటిది ఒక కొత్త రకమైనటువంటి భూ కబ్జా తతంగం. చామకూర పల్ల పరంపరలో ఎన్నో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని చెప్పి వామపక్షాలే ప్రధానంగా ఈ సమస్యను ప్రజల ముందుకు తెచ్చారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? అనురాగ్ మరియు మల్లారెడ్డి యూనివర్సిటీల కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఎట్లా రిలీజ్ చేపిస్తారు? ఒకటండి, మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటనంటే, ఇందాక మిత్రుడు కూడా చెప్పాడు, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుండాలి అని అంటే విద్యాశాఖ మంత్రిని తక్షణం నియమించాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రిజల్ట్స్, ఆ తర్వాత వెంటనే ప్రవేశ పరీక్షలు, ఈ మొత్తం కూడా విద్యాశాఖ అడ్మిషన్స్, నెక్స్ట్ జూన్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం ఇతరత్రా కూడా చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర విద్యారంగానికి అత్యంత ముఖ్యమైన అంశం కాబట్టి విద్యాశాఖ మంత్రిని తక్షణం కేటాయించాలనేది మేము కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు మీరు అడిగినటువంటి ఏదైతే యూనివర్సిటీల పేరుతో కానివ్వండి, లేదంటే కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో కానివ్వండి, మెడికల్ కాలేజీల పేరుతో కానివ్వండి, నర్సింగ్ కాలేజీల పేరుతో కానివ్వండి, అది ఎవరైనా సరే పల్లారాజేశ్వరరెడ్డి గారా, మల్లారెడ్డి గారా, ఇంకా ఎవరా అనేదైనా సరే, ఈ ప్రభుత్వం తక్షణం అట్లాంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ప్రభుత్వం భూమిని ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేయాలి. ఎవరికైనా సరే కేటాయించాలి. ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి గత కేబినెట్ చేసినటువంటి నిర్ణయాలు ఎవరికి ఎన్ని భూములు ఇచ్చారు, ప్రధానంగా విద్యా సంబంధించినటువంటి విద్యా సంస్థలకి పెట్టుకుంటాం అంటే ఎవరికి ఎంత భూములు ఇచ్చారనే అంశాల మీద ఈ ప్రభుత్వం బయట పెట్టాలి. అట్లాంటి భూములు ఇచ్చి ఉంటే ఎవరైనా సరే వాళ్ళ విద్యా వ్యాపారం కోసం, ఎందుకంటే ఇక్కడ సేవా దృక్పథంతో ఎక్కడా లేదు విద్య అనేది. ఎందుకంటే ఇందాక కూడా మాట్లాడుతూ చెప్పాం కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, కార్పొరేట్ పాఠశాలలు ఏదున్నా సరే వందలాది ఎకరాలు తీసుకొని లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా సేవ లేదు. ప్రభుత్వం పేద విద్యార్థులకి ఇచ్చేటటువంటి పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలు లేదు. కాబట్టి తక్షణం ఈ అన్నింటినీ వెలికి తీసి ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుందా, లేదంటే స్క్రీనింగ్ కమిటీ వేస్తుందా, లేదంటే ఇంకేదైనా పద్ధతిలో దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించి తక్షణం ఇట్లాంటి ఎక్కడైనా భూములు అన్యాక్రాంతం అయితే వాటిని వెలికి తీసి వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎస్ మేడాసీను, ఉన్నత పాఠశాల విద్యా విధానము, ప్రైమరీ పాఠశాల విద్యా విధానం అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ మేనిఫెస్టోలో ఎక్కువగా ప్రస్తావన లేదు. ఇవి చాలా కీలకంగా మారినటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంలో. కేజీ టు పీజీ ఉచిత విద్యను అనౌన్స్ చేస్తామన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా వాటి గురించి ఆలోచించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాలో వెళ్తే రాష్ట్ర అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది? లేదన్న పొరపాటు అది. ఇక్కడ ప్రభుత్వం మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే,
ప్రభుత్వం చెప్పిన పనులు కూడా చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి. ఏ పార్టీలో అయినా సరే మేనిఫెస్టోలో కీలక అంశాలు ఏదైతే చేస్తామో కొన్ని అంశాలు ప్రతి పార్టీ తీసుకుంటాం. కానీ అవి ఒక్కటే చేస్తే ఇవాళ ఈ సమాజానికి సరిపోతుందా? నా క్వశ్చన్. ప్రభుత్వం అన్నప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేదే ఒక ప్రభుత్వమే. సో ఆ తర్వాత ఆలోచించినప్పుడు ఇదే విద్యార్థుల కోసం ఆలోచించిన మేనిఫెస్టోలో 5 లక్షల విద్యా భరోసా కార్డు అయిపోయింది. దానితో పాటు మండలానికి ఒక ఇంటర్నేషనల్ హై స్కూల్ అవుతుంది. మండలానికి ఒక ఇంటర్నేషనల్ హై స్కూల్ దాని అర్థం ఏందన్నా? ఏ మండలాలు అయితే ఇటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రభుత్వ గవర్నమెంట్ అంటే కాదండి, కాదు, నాకు అక్కడ ఒక ఆబ్జెక్షన్ ఉంది సీను అక్కడ ఒక ఆబ్జెక్షన్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ ఎందుకు, నేషనల్ స్కూల్ ఎందుకు పెట్టకూడదు? ఉన్నటువంటి విద్యా వ్యవస్థను స్ట్రెంథ్ ఎందుకు చేయరు? ఉన్నటువంటి విద్యా వ్యవస్థని అభివృద్ధి చేస్తామని చెప్పేసి, దాన్ని మాడిఫై చేస్తామని చెప్పేసి, దాన్ని అమెండ్మెంట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చిన విధానం ఏదైతుందో దాని తుంగలో దొరికిన దాఖలాలు ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండొద్దు కాబట్టి చాలా స్పష్టంగా ఏమి చేస్తాం అనుకుంటున్నామో అది చేయడానికి మాత్రమే ఇలా ప్రభుత్వం ఉంది. చెప్పాలనుకుంటే 100కి 100 చెప్పొచ్చు అన్న, ఏమని చేయొచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన్ని ఆలోచించకుండా ఎక్కడో అడ్వారికి వెళ్ళి సముద్రంలో దూకి ఒక నెమలి చిక్క పట్టుకుంటా ఓట్లేసే దాఖలాలు ఇలా ప్రజాస్వామ్యంలో నెలకొన్నప్పుడు ఎక్కడో రామాయణ దేవుడి కాడికి వెళ్ళి ఆడ దండం పెట్టి ఓట్ బ్యాంక్ వస్తాయి అనుకునే దాఖలాలు భారతదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాంటి పనులు ఎక్కడ చేయలేదు. ప్రజలకి ఏం చేస్తామో చెప్తుంది, మేము అధికారాలకు వస్తే ఏం చేస్తామో చెప్తుంది, ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. ఎక్కడ సమస్య ఉందో తెలుసుకొని ముందుకెళ్ళడానికి ఇలా పార్టీ ఉన్నది కాబట్టి ఇలా దేవుడి పేరుతోటో, మతం పేరుతోటో, కులం పేరుతోటో, వర్గం పేరుతోటో విభేదాలు పెట్టించి వాటిని భిన్న కోణంలో చూసి ఇలా ఓట్ బ్యాంక్ తీసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, సహజ మానవుడు ఏదైతే తన జీవన విధానం ఉందో ఆ జీవన విధానంలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, చదువుకున్నాడే కావచ్చు, చదువుకున్నాడే కావచ్చు, వృత్తి చేసుకున్నాడే కావచ్చు, కూలినాడు పని చేసుకున్నాడే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ రంగంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అధిగమించి వాటికి పరిష్కారం చూపడానికి కానీ ఇలా ప్రభుత్వం ఉండదు. ఆ దిశగానే కదా ముందుకెళ్తున్నది. ఇలా మహిళలకు సమస్య ఉంది, ఇలా ఎక్కడికి వెళ్ళాలని చెప్పదు, వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చామా లేదా? ఇలా ప్రతి గ్రామాలలో, ప్రతి పేద కుటుంబ కుటుంబంలో కరెంటు బిల్లులు 24 కరెంటు బిల్లు అని చెప్పి 24 గంటలు అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఏది చెప్పుకుంటారో ఆ కరెంటు బిల్లు పే చేసుకున్న పరిస్థితి ఇలా పేదవాళ్ళ కుటుంబాలు ఉంది. అలాంటి సమస్య ఉండదు అని చెప్పేసి ఇలా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్. ఇలా విద్యార్థి నిరుద్యోగులకి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో లీకేజీల వ్యవహారంతో కావచ్చు, ఉద్యోగాలు అమ్ముకునే విషయాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కాలయాపన చేసిన విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అధిగమించి ఇలా ముందుకు పోతున్నది ఇలా ప్రభుత్వం. ఇవాళ ఇందాక అన్నగారు అన్నది, ఇప్పుడు మీరు చెప్పేది కేజీ టు పీజీ. ఆ కేజీ టు పీజీలో కూడా ఈ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని పరిధిలో తీసుకుని దీని ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో ఏ విధంగా ముందుకెళ్ళడానికి కూడా దానికి సమాధానం కూడా ప్రభుత్వం ఉంది. అదే విధంగా ఇందాక జీవనన్న గారు చెప్పారు, విద్యాశాఖని ఏర్పాటు చేయాలి. తప్పకుండా దానికి తొందర లేదన్నట్టేనా అట్లా అని చెప్పేసి ఇప్పుడు మస్తు చూడని కాదు. ఇప్పుడు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ పరిధిలో లేదు, శాఖలు ఏర్పాటు చేయాలన్నా ఇతర పథకాలు ఏదైతే మేము అనౌన్స్మెంట్ చేసామో వాటి ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కానీ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అయిపోతుందో తప్పకుండా మిగిలిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు కూడా అన్ని ఫుల్ఫిల్ అయితే ఆ శాఖ కింద ఏదైతే పరిధిలోకి సమస్యలు ఆ సమస్యలను కూడా పరిష్కారం అయితే. గతంలో క్యాబినెట్ మీటింగ్ అంటే కేవలం సీఎం కేటీఆర్ హరీష్ రావు ఉంది. ఇలా క్యాబినెట్ మీటింగ్ అయితే అది అట్లా లేదు. పూర్తిగా ప్రతి ఒక్క మంత్రి శాఖలు అక్కడ ఉంటారు, వాళ్ళ సమస్యలు అక్కడ చెప్తారు. ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కార మార్గాలు ఉంటాయో బయటకు వచ్చి వాళ్ళు వివరణిస్తారు. ఆ విధమైనటువంటి పోగడాలు తెలంగాణ ఉంది. ఒక నియంత కాదు, లేకపోతే ఒక కుటుంబం కాదు, ఒక డిక్టేటర్షిప్ కూడా కాదు. ఇలా ప్రజల ప్రభుత్వం. ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రజలకి జవాబుదారు. పాలన చేసే అధికారులు కాదు, అర్థమవుతుందా? వాళ్ళకి జవాబుదారీగా వ్యవహరిస్తున్న వాళ్ళే ఇలా కాంగ్రెస్. ఎస్ జీవన్, కన్క్లూజన్ పాయింట్ గా ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం అభివృద్ధి చెందడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ తగ్గాలంటే మీరు ఏం సలహా ఇస్తారు? కన్క్లూజన్ పాయింట్. ఒక్కటే చెప్తున్నాం, ఈ రోజు విద్యా వ్యవస్థ బాగుపడాలంటే పేద విద్యార్థికి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ జీవితాలలో కూడా విద్య వెలుగు నింపాలంటే ఈ రోజు ఉన్నటువంటి జీవోలను విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఈ రోజు కొన్ని కార్పొరేట్ మాఫియా స్కూళ్ళ నుంచి ఈ రోజు నర్సరీ నుంచి మొదలు పెట్టాలి. నర్సరీ నుంచి పీజీ వరకు, విశ్వవిద్యాలయాల వరకు
కంప్లీట్ గా ఈ రోజు కొన్ని అనురాగు మల్లారెడ్డి యూనివర్సిటీలు అయితే పైసలు ఇస్తేనే సర్టిఫికేట్ ఇచ్చే బాబత్ ఉన్నది. వాడు ఒక్క రోజు కూడా కాలేజ్ కూడా ఒక్క రోజు కూడా ప్రాక్టికల్ తెలియదు, మనకి సబ్జెక్టులు కూడా తెలియకుండా ఈ రోజు సర్టిఫికేట్లు అమ్ముకున్న దగుల్బాజీ యూనివర్సిటీలో 2 యూనివర్సిటీలు. అలాంటి యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసిన తర్వాతనే ఈ రోజు విద్యా వ్యవస్థ మారుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళంటి వ్యక్తులు అట్లాంటి విచ్చల విడిగా సీట్లు సర్టిఫికేట్లు అమ్ముకుంటుంటే ఈ రోజు మంచిగా చదివి అభ్యున్నతి చెందాలని చెప్పేసి కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు దారి మారే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి వాళ్ళది. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలంటే ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేసి దానికి ఇంప్లిమెంటేషన్ గ్రామాలలో కూడా మండలాలలో కూడా అయ్యేటట్టు చూస్తేనే ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మొదటగా ఇక్కడ మారాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ICSE CBSE అని చెప్పేసి లక్షల రూపాయలు ఈ రోజు ఫీజు ₹1,00,000 ఉంటే డొనేషన్ ₹2,00,000 తీసుకుంటుంది. ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు అదో గతిలా చదువు తెలంగాణ రాష్ట్రంలో కాబోతుంది. కాబట్టి అవన్నీ మారాలంటే ఈ రోజు విద్యా వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు ఈ ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి విద్యార్థి లోకం భావిస్తుంది. అదే విధంగా మిత్రుడు చెప్తూ 2 విషయాలు చెప్పిండు. కరెంటు గురించి చెప్పిండు, బస్సు గురించి చెప్పిండు, స్కూల్ గురించి చెప్పిండు. ఈ రోజు మీ ప్రజాప్రతినిధులు ఒక్కరైనా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ అయినా ఒక్కరన్నా గవర్నమెంట్ స్కూల్ కి ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయానికి పంపుతున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వాల కొడుకులు ఏమైనా పంపించారా? మేము అడిగేది ఏంటంటే నేను చెప్పండి, లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నంటే ఈ రోజు కరెంటు ఫ్రీ అంటారు. ఈ రోజు చాలా గ్రామాలలో కూడా అసలు కరెంటు లేని పరిస్థితి. మీటర్లు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఆ మీటర్లు పెట్టించే పని చూడండి. ఈ రోజు కొన్ని మన రాఖీ కట్టడానికి ఒక 83 ఏళ్ల ముసలమ్మ రోడ్డు మార్గంగా నడుచుకుంటూ పోతుంది. అసలు రోడే లేదు, కరెంటు లేదు, ఈ రోజు బస్సు లేదు. ఈ రోజు కొంతమంది అంటే ఫెసిలిటీస్ అంటే ఎక్కిపోయే ఫెసిలిటీ వాళ్ళు ఎక్కిపోతుంటే వాళ్ళకి ఫ్రీ అంటారు. కొంతమందికి మాత్రం కొన్ని గ్రామాలలో కరెంటు లేక సూర్యుడిని చూసి సమయాన్ని చూసి ఇంకా బ్రతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్తున్నా. మీ ప్రభుత్వాన్ని కించపరచాలని కాదు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్పేది ఏంటంటే విద్యార్థుల కోసము ఈ రోజు ప్రజలందరూ కూడా బాగుపడాలని ఉంటాయి తప్ప ఎవరికి వత్తాసు పలకకుండా పనిచేసే ఆర్గనైజేషన్ ఏబీ పని అందరూ కూడా విద్యా వ్యవస్థ అనురాగ్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేసి ఈ రోజు జీవోలన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. నాగరాజు గారు, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది భారతదేశంలో చిరకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిమాండ్. వాటికి ప్యారలర్గా ప్రభుత్వ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ ప్రైవేటు విద్యా విధానము అంతు చిక్కని విధంగా అభివృద్ధి చెందుతుంది. అంటే రిఫరెన్స్ లో మీరు అనురాగ్ యూనివర్సిటీ తీసుకున్నా, మల్లారెడ్డి గారి యూనివర్సిటీ తీసుకున్నా, వీటి విధానాలను ప్రభుత్వ విద్యా విధానం అభివృద్ధి గురించి ఏం సూచనలు ఇస్తారు? ఒకటండి, ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం ముందు విద్యారంగంలో అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గత BRS ప్రభుత్వం అయినా అంతకంటే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం అయినా ముందు ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్రని ఈరోజు కార్పొరేట్ శక్తులకో లేదంటే ప్రైవేటు వ్యక్తులకో విద్యా వ్యవస్థను అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, రాజ్ న్యూస్ స్టూడియో నుంచి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే CBSE పేరుతోనో లేదంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం అడ్మిషన్లు నింపుకొని ఇప్పుడు తరగతులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క అధికారికైనా మీకు ఒక స్కార్డ్ టీం వెళ్ళి ఆ విద్యా సంస్థలను మూయించే దమ్ము ధైర్యం ఉందా? ఈరోజు నారాయణలో ప్రభుత్వ
కాలేజీలో ఏమో ఇంకా అడ్మిషన్లు తీసుకోవట్లేదు, 10th క్లాస్ రిజల్ట్ రాలేదని చెప్పేసి. కానీ నారాయణ చైతన్యలో 50% ఫీజులు కట్టుకొని ఇప్పటికి ఎక్కడ నిర్వహించట్లేదా? అడ్మిషన్స్ చాలా వరకు జరుగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో, కొండాపూర్లో, మాదాపూర్లో, అలాగే ఆదిపట్లలో, రావిరాలలో, హిమాయత్ నగర్లోని, హయత్ నగర్లోని రెజనెన్స్ అనే విద్యా సంస్థ, నారాయణ అనే విద్యా సంస్థ, చైతన్య విద్యా సంస్థ, ఫ్రిడ్జ్ విద్యా సంస్థ, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో కూడా డిసెంబర్ నుంచి అడ్మిషన్లు చేస్తూ డొనేషన్లు తీసుకొని ఈరోజు అడ్మిషన్లు క్లోజ్డ్ అనే బోర్డుని పెడతా ఉన్నా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం వైఫల్యాలన్నా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే విద్యా విధానంలో మార్పు అనేది రాదు. అందుకే మేము కోరేది ఏమిటంటే, ప్రధానంగా సూచించదలుచుకుంది భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్రంలో విద్యారంగానికి, ప్రభుత్వ విద్యారంగానికి నిధులు ఎక్కువ కేటాయించండి, ప్రభుత్వ విద్యారంగంలో ఖాళీలు భర్తీ చేయండి, ప్రభుత్వ విద్యారంగంలో మౌలిక వసతులు కల్పించండి, అలాగే కొన్ని సంస్కరణలు తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాంది, ఇప్పుడు గురుకులాలు పెడతాంది, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు పెడతా అంటుంది. కాబట్టి ఈ విద్యా సంస్థలకైనా నిధులు కేటాయించి, సిబ్బందిని కేటాయించి, ఇంగ్లీష్ మీడియంలో కూడా తరగతులు ప్రారంభించి, ప్రైవేటు విద్యా సంస్థల, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని తెలంగాణలో అరికట్టి తల్లిదండ్రులకు ఊరటనివ్వాలని మేము కోరుతా ఉన్నాం. సీను, కన్క్లూజన్ పాయింట్ 30 seconds ఫర్ యూ. సీను. తప్పకుండా అసలేం లేదు. అన్నగారు ఇందాక చెప్పుకొచ్చినట్టు మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్య ఏదైతుందో, ఈ సమస్యలు ఇవాళ ఉన్నాయి కాదు. వాస్తవానికి అయితే గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సమస్యలు ఇవన్నీ, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సమస్యలు కాదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో గడిచిన 33 నెలలకే ఇంత చేసినప్పుడు తర్వాత కూడా ఇంకెంతో చేయడానికి ముందుగా ఉంది. దాంతో పాటు ఇందాక ఏబీపీ నుంచి అన్నగారు, జీవనన్న గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ కొడుకులు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారని చెప్పేసి. అన్న నేను ఏమంటున్నానంటే, ఇవాళ భారతదేశంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఒక ప్రభుత్వ టీచర్ కొడుకు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకుని దాఖలాలు ఈ సమాజంలో ఉంది. మనందరం కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ జీవన్, థ్యాంక్ యూ నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి చామకూర పల్లాలు బాధ్యత వహించాలని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు విధ్వంసకరంగా మారడానికి, ప్రైవేటు విద్యా విధానం పైకి ఎదగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చీకటి జీవోలే కారణమని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.